ఒకరు చేయి చూస్తారు, ఒకరు ఫేస్ రీడింగ్ అంటారు, ఒకరు వేలి ముద్రలు చూస్తారు. ఇట్లా రకరకాలున్నాయి. పామిస్ట్రీ ఏమేమో ఉన్నాయి. ఫేస్ రీడింగ్, స్వరశాస్త్రం అని వీటన్నిటికి అట్లాగే వేదిక ఆస్ట్రాలజీ ఇప్పుడు మీరేదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఇవన్నీ ఒకే రకమైన రిజల్ట్ ఇస్తాయా? ఇందులో చిలక చూశారు కూడా చేర్చాలి మనం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది కూడా చాలా వరకు నమ్ముతారు. ఓకే అనిపిస్తుంది. లేదండి, అన్ని వేరే. ఎట్లాగ ఇప్పుడు మనకి ఇన్ని రకాల కూరలు ఉంటాయో అలాగే ఇవి కూడా వాటికి రకరకాల రుచులు, రకరకాలు ఏ కూర తింటే మన బాడీలో ఏం పని చేయాలి, ఎలాంటి ఫలితాలు రావాలో ఇవి కూడా అంతే. సూపర్. కానీ నేను చేస్తున్నా వంటల ప్రోగ్రామ్ చేశారు కాబట్టి గతంలో అద్భుతంగా నాకు చాలా ఇష్టం వంట చేయటం. అయితే ఈ చాలా ఏదైతే మీరు చెప్తున్నామో శాస్త్రాల్లో కొన్ని ఉన్నాయండి. అంటే మన శాస్త్రంలో అంక శాస్త్రం కూడా ఉందండి, వాస్తు శాస్త్రం ఉందండి, వేదిక్ మన శాస్త్రం ఉంది, జ్యోతిష శాస్త్రం ఉందండి, ఫేస్ రీడింగ్, పామ్ రీడింగ్ కూడా ఉందండి. ఫేస్ రీడింగ్ లేదు, అంత ఎక్కువ లేదులేండి. జ్యోతిష శాస్త్రం అది దాన్ని ఏమన్నారు, చిలక జ్యోతిషం ఇలాంటివి లేవులేండి. నాడి జ్యోతిషం కూడా ఉందండి, నాడి జ్యోతిషం కూడా ఉందండి. ఇంకోటి వేలి ముద్రలు తమిళనాడులో చాలా ఫేమస్. అదే నాడి జ్యోతిషం అండి, వేలి ముద్రగా నాడి జ్యోతిషం అండి. ఇవన్నీ ఉన్నాయండి. కానీ అన్నిట్లో మీరు చూస్తే మీరు చాలా సార్లు వినుంటారు, నాడి జ్యోతిషంలో మన పేర్లు, ఊర్లు అన్ని చెప్పారు కానీ తేదీ కూడా చెప్తారు, కానీ భవిష్యత్తు చెప్పలేదు అంటారు. మీరు ఎవరన్నా మీరు కనుక్కోండి, భవిష్యత్తు ఎవరికి చెప్పరు. అయ్యో కొండలు పుట్టి పూజ చేయాలి, ఇంకోటి ఉండదు, దాంట్లో ఏముండదండి భవిష్యత్తు. అంక శాస్త్రంలో కూడా అంతేనండి. ఏ శాస్త్రంలో కూడా పూర్తిగా అధ్యయనం చేసి మార్పులు చేసుకోలేం. ఒక్క జ్యోతిష శాస్త్రంలో అంటే వేదిక్ శాస్త్రం, వేదిక్ ఆస్ట్రాలజీలో మాత్రమే మనం చేయగలం ఆ పనులు. ఎందుకంటే గ్రహాలే మొత్తం మనల్ని రూల్ చేసేది. ఆ గ్రహాల గురించి తెలుసుకునేది మనకు ఓన్లీ జాతక చక్రమేనండి. ఆ జాతక చక్రం కూడా ఖచ్చితంగా మీరు పుట్టిన తేదీ, సమయం, స్థలం ఖచ్చితంగా తెలిస్తేనే జాతక చక్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. లేదు అంటే మారిపోతుందండి. ఎందుకంటే 2 గంటలు ఒక లగ్నం ఉంటదండి, 24 గంటలు ఒక నక్షత్రం ఉంటదండి. దాంట్లో మళ్ళీ 4 భాగాలండి, 4 పాదాలు, ఒక్కొక్క పాదం 6 గంటలు ఉంటదండి. కాబట్టి మీరు సమయం ఖచ్చితంగా లేదు అంటే తర్వాత మన ఏదైతే ఈ గ్రహాలు తిరుగుతాయో వీటిని డిగ్రీస్ లో చెప్తామండి. మనం 360 డిగ్రీస్ లో తిరుగుతుంటాయండి. వాటిలో ఉన్న పొజిషన్ బట్టే వాళ్ళ ఫలితాలు ఉంటాయండి. సమయం అనేది ఖచ్చితం అండి. సెకండ్స్ లో కూడా సమయం ఉంటే ఇంకా మంచిదండి. ఎందుకంటే 2 గంటల్లో కనుక ఒకే లగ్నంలో మనం పడ్డా ఎందుకు ఖచ్చితమైన సమయం కావాలి అంటే మనకి నవాంశ చాటు, దశాంశ చాటు తెలియాలి అంటేనండి నిమిషాల్లో యాక్యురసీ ఉండాలి. సెకండ్స్ కూడా ఎందుకు అంటున్నానంటే ఏదైతే దశా సిస్టమ్ ఉంటుందో అది సెకండ్స్ లో మారిపోద్దండి. ఎప్పుడైతే సెకండ్స్ తో సహా ఖచ్చితంగా ఉంటే ప్రతి రోజు ప్రెడిక్ట్ చేయొచ్చండి. అది ఓన్లీ వేదిక్ ఆస్ట్రాలజీలో పాసిబుల్ అండి, ఇంకెక్కడ పాసిబుల్ కాదు. కానీ చాలా మందికి ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక్కటి తెలుస్తుందండి, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మాక్సిమం తప్పే చెప్తారు. కొందరికైతే అసలు రాయరు చాలా మందికి. మరి వీళ్ళని ఎట్లా డీల్ చేస్తారు మీరు? నేను చెప్పనండి, వాళ్ళ సమస్య బట్టి, వాళ్ళ కోరిక బట్టి మంత్ర సాధన చేసుకోమని గైడ్ చేస్తాను. వాళ్ళు చెప్పేటప్పుడు ఏ గ్రహం ప్రాబ్లం ఉంది నాకు కొంచెం అర్థమైంది కాబట్టి దానికి సంబంధించి మనం సలహాలు, సూచనలు ఇస్తాం. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరికన్నా మీరు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళి జాతకం ఇవ్వగానే జాతక చక్రం వేసి చెప్పడం మొదలు పెడతారు. నా దగ్గర అలా జరగదండి. ఆ జాతక చక్రం మీదా కాదా అని నేను వెరిఫై చేసుకోకుండా మీరు నాది అని వాదించినా నేను నమ్మనండి. ఒకవేళ అది మీది కాదు అని అనుకుంటే నేను మీకు జాతకం చెప్పను. సో వేరే వాళ్ళ కర్మ చూడకూడదండి. మీరు వచ్చారు కాబట్టి మీరు చూస్తానికి నాకు అర్హత ఉంటది. ఇప్పుడు తప్పు జాతకం అయితే కాదండి, మా అమ్మాయికి పెళ్లి చేయాలండి పలానా అబ్బాయితో, ఒకసారి జాతకం చూసి చెప్పండి అంటే తల్లిదండ్రుల వరకు ఓకేనండి. వేరే వాళ్ళు వేరే జాతకం తీసుకొస్తే చెప్పనండి. మళ్ళీ జాతకం చెప్పించుకునే వాళ్ళు తప్ప పక్కన వేరే వాళ్ళు ఉన్నా కూడా చెప్పనండి. ఉండకూడదు. నాకు అలాగా నా దగ్గర కొన్ని రూల్స్ ఉంటాయి. సో మీరు అన్నట్లు స్థలం, సమయం ఖచ్చితంగా ఉండాలి. అది మీరు ఖచ్చితం అన్నా నేను వెరిఫై చేసుకోకుండా నేను చెప్పనండి. ఇలాగా మనకి వేదిక్ ఆస్ట్రాలజీలో చాలా యాక్యురసీ ఉందండి. చిలక జ్యోతిషం అనేది తప్పండి. ఒక పక్షిని బంధించి అలా చేయటం అనేది కూడా కర్మకి విరుద్ధమే. ఏమండి, శాస్త్రానికి విరుద్ధమైన పనులు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా శాస్త్రాన్ని కట్టుబడకుండా ఉండే వాళ్ళు ఎవ్వరికి వాక్శుద్ధి ఉండదండి. వాక్శుద్ధి లేనప్పుడు శాస్త్రం వృధా అయిపోద్దండి, వాళ్ళు ఏం చదువుకున్నారు. అందుకనే శాస్త్రం సంబంధించి నియమాలు పాటించే జ్యోతిషులు అంతా పూర్తిగా చదువుకొని చెప్పే జ్యోతిష్కులు చెప్పే కొన్ని పని చేస్తాయండి వాక్శుద్ధి వల్ల. ఇప్పుడు నేను ఉన్నానండి, మీరు నా దగ్గరకు వచ్చారు, పచ్చరాయి పెట్టుకోండి శ్రీనివాస గారు, మీకు పని చేస్తుంది అంట కదా.
ఈ వాక్ శుద్ధి వల్ల పనిచేస్తుంది, రాయి వల్ల కాదు. అంతే. అంత మీ మీద ఉన్న నమ్మకంతో అది పనిచేస్తుంది. రెండోది. ఆ, ఇక్కడ వాక్ శుద్ధి అండి. అంతే. మళ్ళీ అదే చెప్తున్నాను, నమ్మండి. అంతే మీరు కదా. మూర్ఖుడు దగ్గరికి వెళ్ళినా నమ్మండి దయచేసి. వెళ్తే గుడ్డిగా నమ్మండి. అంతే. అంటే డబ్బులు పోగొట్టుకునేది కాదు, అదే, వాళ్ళు పిచ్చి రాయిచ్చినా ఇది అద్భుతం అనుకుని నమ్మండి, అది. అద్భుతాలు జరుగుతాయి. అంతే. సో కాబట్టి వేదిక ఆస్ట్రాలజీ ఈజ్ బెస్ట్ ఫాలో అండి. ఓకే. రైట్. మేము ఇప్పుడు అంటే మేము రోజు కొన్ని వందల మందితో డీల్ చేస్తుంటాం కదా ప్రేక్షకులతో. అంటే మాకు ఫోన్ చేస్తుంటారు కదా, మేడం మా ఇంట్లో నిధి ఉందని డౌట్గా ఉంది మేడం, లేదంటే నేను అర్జెంటుగా కోటీశ్వరుని అయిపోవాలి మేడం, లేదంటే నాకు ఐశ్వర్య ఇలాంటి అమ్మాయితో పెళ్ళవాలి మేడం. ఇట్లా ఒక బ్యాచ్ ఉంటుంది. వీళ్ళు ఎట్లా డీల్ చేస్తారు మీరు? ఇట్లా అలవిమాలిన కోరికలతో వచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది. భగవంతుడి దయ వల్ల నాకు చాలా తక్కువ. అవునా? అంటే ముందే నా మీరు ఇవన్నీ ఫిల్టర్ చూసి చేసేస్తారు. అవగాహన ఉంటది వాళ్ళకి కూడా. ఓకే. పాప నిజం చెప్పాలంటే నన్ను చూడాలని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా? సో స్వీటా. అంటే నా వీడియోస్ చూసి కరెక్ట్, కరెక్ట్. ఇన్స్పైర్ అంతే అయ్యి కదా. నాతో అవును. మాట్లాడాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా సమయం అవును. వెచ్చించలేకపోతున్నా, అదేలేండి. చెయ్యాలి అనేదే ఉంది. అదేలే. చాలా వరకు ఒక అవగాహనతో వస్తారండి నా దగ్గరికి. ఓకే. ఎందుకంటే అంత స్టేట్మెంట్ ఇచ్చాక ఎందుకు వస్తారండి? నేను మీ అంతేగా. తలరాత మార్చను, అవును. మిమ్మల్ని ఓవర్ నైట్ లజ్జైనా నేనే చెప్తుంటే ఎందుకు వస్తారు? ఇంకెందుకు వస్తారు? కొంతమంది ప్రాక్టికల్ గా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఓకే. వచ్చినప్పుడు కొంతమంది అడిగితే అవగాహన పెంచుతామండి. ఉమ్, ఓవర్ నైట్ లేదు అవ్వదండి, మీ ప్రయత్నం మీరు చేయండి, పలానా సమయం మీకు అనుకూలంగా ఉంటుంది, అప్పుడు పరిగెత్తండి. ఉమ్, ఇప్పుడు మీకు 10 కోట్లు రావాలి, రావట్లా. మేము చూసి ఆ దశా సిస్టంలో ఏ గ్రహాలు వచ్చినప్పుడు అది అనుకూలంగా ఉంటుందో చెప్పగలం. ఉమ్. ఆ 10 కోట్లు తీసుకొచ్చి నేను ఇవ్వలేను, రికవరీ సిస్టమ్ కాదు నాది. ఓకే, ఓకే, ఓకే. అంటే మీరు క్లాక్ కొనుక్కుంటారండి, మీ టైం మార్చదు, ఓన్లీ మీరు టైం చూసుకోగలరు. సో నేనేంటంటే క్లాక్ లాగా సూపర్. అంతే మీ కదా. టైంకి చూపిస్తాను అంతే, మీ టైం మార్చలేను. రైట్. కాబట్టి ఒకవేళ ఎవరైనా చెప్పినా నమ్మొద్దనే దయచేసి నేను కూడా విన్నపిస్తున్నా. సూపర్ అన్నా. కానీ జరిగే ఉంటాయండి, ఓవర్ నైట్ లో కూడా అయ్యే వాళ్ళు ఉంటారు. అదృష్టం అక్కడ గ్రహం అనుకూలం ఉంటే అవుతుంది, అవుతుంది. అవి చూసి చెప్పడం తప్ప అది అది వేరే చేయలేం. ఒకవేళ మీ జాతకంలో పొటెన్షియాలిటీ ఉంది ఉందనుకోండి, అంటే అది ఉంది అంటే ఆ ఉందమ్మా అని చెప్తాం. కొన్ని జాతకాలకి మేము చాలా ఇంప్రెస్ అయిపోతాం. అంటే గ్రహాలు కూర్చున్న పద్ధతులు అవి చూస్తే చాలా మురిపం ఉంటది మాకు. అబ్బా ఓకే. భలే జాతకం వచ్చింది అని చాలా ఆనందపడుతూ ఉంటాం అనమాట. ఆ, అలాగా జాతకాల్లో ఉంటదండి. ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తారు, హీరోయిన్ అవ్వాలన్నా, హీరోయిన్ అవును. అవుతామన్నా, డైరెక్టర్ ఇట్లా వస్తారు కదా. అవును. నేను చాలా జెన్యున్ గా ఏం చెప్తానంటే, హీరోయిన్ హీరో అవ్వాలనుకుంటుంది నీ ప్యాషన్ కాబట్టి ప్రయత్నించు, నీ జాతకంలో నీ బలం తక్కువ, అలానే వదిలేమని నేను చెప్పను, ఉమ్, అలానే పూజలు చేసుకోమని చెప్పను. అదేలేండి. ఒక వృత్తి పెట్టుకో నీ సర్వైవల్ కి, నీ బతుకు తెరికి ఒక వృత్తి పెట్టుకొని పెట్టుకొని ఈ ప్యాషన్ ఏదైతే ఉందో దీనికోసం చేసుకో. ప్రయత్నించు. సూపర్. దీనికోసం కూర్చుంటే బతుకు తెరువు ఇబ్బంది అయ్యి దాని తర్వాత తప్పుదారుల్లో వెళ్లే అవకాశం వెళ్ళాల్సి- ఉంటది అంతే. కాబట్టి Yes. ధర్మాన్ని తప్పొద్దు అని Great, చాలా great. నిజాయితీగా చెప్తాను. గ్రేట్, గ్రేట్, సూపర్. మ్యామ్, అయితే ఇది సందర్భం వచ్చి సినిమా టాపిక్ అన్నారు కాబట్టి, మొన్న రామ్ చరణ్ కవలలు పుట్టారు కదా, వాళ్ళ జాతకం ఏమన్నా చూసారా? లేదండి, ఫస్ట్ టైం కూడా ఆయన పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇస్తే ఆ, నాకు ఒక చాలా అత్యంత ఆప్తమిత్రులు వాళ్ళ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆ, ఒకళ్ళు చెప్పి ఇంకా వీళ్ళకి నెక్స్ట్ లేరు, మాకు సంతానం లేరు, అసలు అవును, సంతానం అవును. లేరు అని అనేసరికి బాధతో నన్ను చాలా మంది అడిగారు. ఆ, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో అండి. అసలు నేను ఎప్పుడు పబ్లిక్ వీడియోస్ అసలు పెట్టను. మీరు ఓకే. నన్ను చూస్తే అవును, ఆ, అసలు నా దగ్గరికి ఎవరు వస్తారు ఎవరు వెళ్ళరు ఎవ్రీథింగ్ గోప్యం అండి. అవును, నన్ను అవును. నమ్మి వస్తున్నారు, అంతే నేను కదా, ఎందుకు అవును. చెప్పాలి? కరెక్ట్. వాళ్ళని చూపించుకొని వ్యాపారం చేయాల్సిన అవసరం నాకు లేదు, అంత Right. సమయం కూడా నాకు లేదు. రైట్. అప్పుడు అదొక్కటే వీడియో పెట్టానండి. ఆ, అది కూడా ఆయన పాపం టైం అన్ని చెప్పేశారు, అలా చెప్పొద్దండి ఆ, అని చెప్పి ఓన్లీ ఫ్యాన్స్ కోసం చేస్తున్నాను అని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. వారసుడు వస్తాడు అని చెప్పాల్సి వచ్చింది తప్ప, ఆ. అది కూడా ప్రమోషన్ కాదు, 3 years బ్యాక్ చెప్పాను కదా, అదేలేండి, అవును, అవును. అది చెప్పాను తప్ప వీళ్ళని అసలు నేను చూడలేదండి. ఇంకేముంది, ఫుల్ఫిల్ అయిపోయింది కదా. అలా చెప్పకూడదండి, మాకు అధికారం Okay. ఉండదు. అదే Okay. చెప్తుంది నేను. ఆ. ఇప్పుడు కూడా నేను దేవుడికి దండం పెట్టుకొని పర్మిషన్ తీసుకొని చేశాను. మీరు చూస్తే నాకు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలు ఉండవండి వాళ్ళ వీళ్ళ జాతకాల గురించి మాట్లాడే, నాకు రాక కాదండి, నన్ను అదే అడుగుతారు కదా. కదా. అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు జాతకం, రేవంత్ రెడ్డి జాతకం ఇవన్నీ చెప్పరా? అసలు మీరు ఎక్కడ ఉండవు, చెప్పమని వచ్చినా నేను చెప్పను. అచ్చా, ఓకే. వాళ్ళు వచ్చి చెప్పాలి కదా అది నాకు జాతకం అని, మళ్ళీ నేను ఓహో. వెరిఫై చేసుకోవాలి కదా. ఓకే, ఓకే. నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు అది కూడా ఆ రోజు ఆయన చిరంజీవి గారు స్వయంగా అనౌన్స్ చేశారు, దాని తర్వాత నేను వెరిఫై చేసుకున్నాను కాబట్టి చెప్పాను. ఓకే, వెరిఫై చేసుకోకుండా చెప్పను కదా. ఓకే. కంపల్సరీగా వాళ్ళు వచ్చి ఇది నా జాతకం అనాలి, వెరిఫై చేయాలి. ఆహా. అలాగే నేను ఇంతకు ముందు అప్పుడు పొలిటికల్ గా అప్పుడు అడుగుతారండి, ఆ, ఈ జాతకం ఉంది అంటే ఎక్కడ తీసుకున్నారు అంటే ఆన్లైన్ అంటే నేను చెప్పను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వచ్చి వాంగ్మూలం ఇస్తే ఓ, నాకు అనుమతి ఇస్తే అప్పుడు నేను చూసి చెప్తాను అని Okay. చెప్తాను అనమాట. సో రాజకీయ సినీ జ్యోతిష్యం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము అయితే. పబ్లిక్ గా చేయలేరు, పబ్లిక్ గా చేయలేము. చేయలేరు. ఓకే, ఓకే, సూపర్. రైట్. తర్వాత ఇందాక రత్నాల గురించి మీరు అడిగారు కదా అవునండి, శ్రీనివాస్ గారు. అవునండి.
ఆ 159 లార్డ్స్ ది అవును. అది కూడా చెప్తాను. ఎప్పటి నుంచో చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 1, 5, 9 ఈ హౌసెస్ అండి చాలా ముఖ్యమైన హౌసెస్. ఒక మనిషి జీవితాన్ని చాలా సపోర్ట్ చేసేవి. ఒకటే హౌస్ అంటే ఏంటంటే మన ఓవరాల్ పర్సనాలిటీ, మన ఓవరాల్ లైఫ్, మన ఆరోగ్యం, మన కంఫర్ట్స్ మొత్తం జీవితాంతం నిర్ణయించే హౌస్ ఫస్ట్ హౌస్. 5వ ఇల్లు అదృష్టం, మన పూర్వ జన్మకి సంబంధించిన పుణ్యం, మంత్రం, దైవం, ధర్మం, పూజలు, ఇవన్నీ. ఈవెన్ 9వ ఇల్లు కూడా ఈక్వల్ గదేనండి. ధార్మిక్ హౌస్ అంటారు 9వ ఇల్లు, భాగ్యాధిపతి. సో ఈ హౌసెస్ కొంచెం బలంగా ఉంటే మిగతా హౌస్ లో అటు ఇటు ఉన్నా కూడా మనం మేనేజ్ చేయొచ్చు లైఫ్ లో. ఏ మనిషికైనా ఈ 3 ఇళ్లకి సంబంధించే రత్నాలు పెట్టుకునే దానికి అధికారం ఉంటుంది.